హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి, మనము ఆవు పాలతో ఫ్రెష్ పాలతో మనము రెడీమేడ్ కాకుండా జిన్ని తయారు చేస్తున్నామండి. నేను చేసి పద్ధతులు అయితే మీకు చూపిస్తా ఎలా చేసుకోవాలో. జిన్ని అయితే చూడండి, నేను 1 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. గట్టి పాలు, ఇంకా వాటర్ అయితే కలపకూడదు. నేను దొడ్ల పాలు తీసుకున్నా. ఏమైనా ఫుల్ క్రీమ్ పాలు తీసుకోండి మీకు నచ్చినవి. నేను 2 ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. 1/2 లీటర్ కదండి, 2 లీటర్ పాలు అయితే తీసుకున్నా. 2 ప్యాకెట్లు తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ వచ్చేసి 1/2 లీటర్ అండి జిన్ను పాలు, ఆవు పాలు అండి, ఫ్రెష్ పాలు. ఇవి సెకండ్ పాలంట అండి, 2వ రోజు పాలంట. ఇవి మా ఫ్రెండ్ అయితే పంపించిందండి. మా ఫ్రెండ్ లక్ష్మికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చూడండి, నాకు పాలు ఇచ్చినందుకు. ఇప్పుడు మనం 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, 1/2 లీటర్ జిన్ను పాలు తీసుకున్నాం. అన్నీ వేయనండి, నేను 1 గ్లాస్ వేసి మిగతా డీఫ్రిడ్జ్లో పెట్టి సెకండ్ టైం చేస్తానండి. దీంట్లోకి మనము చూడండి కొన్ని మిరియాల పొడి తీసుకున్నానండి. నేను ఒక 20-30 ఉంటాయి. ఇలా రఫ్గా దంచిన. ఇవన్నీ కూడా వేయనండి, కొంచెం వేసా. కొంచెం సొంటి తీసుకున్నానండి, ఎండిది సొంటి తీసుకున్నా. 3 ఇలాచి ఇలా కచ్చపెచ్చ దంచుకున్నానండి. నేను లీటర్ పాలకి 1/4 కేజీ బెల్లం అయితే తీసుకున్నా. ఇలా మంచి బెల్లం తీసుకోవాలి. 1/4 కేజీ బెల్లం తీసుకున్నా. ఎక్కువ వేసుకున్నా కూడా జిన్ను నీరు అయిపోతుందండి, మరి ఎక్కువ అయితే వేసుకోకూడదు. నేను ఇలాంటి బాక్సుల్లో పెట్టుకుంటానండి, 3 బాక్సుల్లో వేస్తా. ఇలా మీకు వద్దనుకుంటే ఒకే దాంట్లో పెద్ద బాక్స్లో కానీ గిన్నెలో కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇది బెల్లం మనం కలిపేసుకొని ఇది వడకట్టుకునేదానికి రండి. ఇప్పుడు మనము ఇన్ని రెడీ చేసేద్దాం. ఇలా చూసారు కదా, బెల్లం కరిగించుకొని పాలల్లోనే మనము వడకట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడే అది ఏందో మనకి గడ్డి పరక మాదిరి వచ్చింది బెల్లంలో. అందుకనేసి ఫస్ట్ ఇది బెల్లంలో కరగనిద్దామండి. బాగా కరగనిచ్చి వడకట్టేసుకొని మిగతా అన్నీ యాడ్ చేద్దాం. ఇప్పుడే వేయొద్దు, ఇది బెల్లంలో బాగా కరగాలి. ఇలా బెల్లం నీట్గా మనము మిక్స్ చేసేసుకోవాలి కరిగినంత వరకు. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అయితే మెల్ట్ అయిపోయింది కదా. కొంచెం కొంచెం ఏడన్నా ఉన్నా ఏం కాదు. చూడండి, ఇప్పుడు దీంట్లో ఏమన్నా మనకి గడ్డి పరకలు కానీ ఏమన్నా ఉంటాయి కాబట్టి వడకెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడే తేలింది కదా బెల్లం పైన. ఇది పక్కన పెట్టేసుకొని మనము ఇలా జల్లెడిని బోన్ తీసుకొని చూడండి, ఇలా డైరెక్ట్గా ఎప్పుడు వేసుకోకూడదు. బెల్లంలో ఏమన్నా మనకి గలీజ్ అయ్యి ఉంటాయి కదా. ఇలా లీటర్ పాలు నేను వడకట్టేసుకుంటా. చూసారు కదండి, ఇలా వాటర్ అయితే అస్సలు వేయొద్దండి. ఇది ఏం కాదు, ఇది కొంచెం మనము తీసేద్దాం పక్కకి. చూసారు కదండి, ఇలా వడకట్టేసుకున్నాక మనము ఇక్కడ 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాం కదా. నేను 1 గ్లాసుకి వేస్తానండి.